नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రతి సమస్య కూడా ఎదురవుతూనే ఉంది. వాళ్ళకి గ్రహాలు అస్సలు బాగాలేదు, దాంతో సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. ఆర్థికంగా కూడా తక్కువే, ఆర్థికంగా కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రతి కూడా ధనం కూడా అనుకున్న టైంకి రాకపోవటం, సమస్యలు అనేది ఎదురవటం, ఏదైనా చేయాలనుకుని చేయలేకపోవటం కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కుజ శనుల కలయిక, ఈ కుజుడు ప్రభావం అధికంగా ఉంది, శని ప్రభావం కూడా ఉంది. దాంతో ఈ మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికీ కూడా గ్రహాలు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది ఈ రాశి వాళ్ళకి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో కూడా స్టమక్ ప్రాబ్లమ్స్ రావడం ఆస్కారం ఉంది. కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కానీ ఇంక సమస్యలు, ఎముకలు నరాలకు సంబంధించినవి అవి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదొకటి కాకుండా వాళ్ళకి ఏంటంటే టెన్షన్స్, ప్రతి పని అవుతుందా కాదా అనే సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. ఆ సమస్య అనేది పక్కన పెట్టండి, అవ్వకుండా ఎక్కడికి పోతుంది. మన ప్రయత్నం మనం చేస్తే, మానవ ప్రయత్నం చేస్తే ఏ పని కాకుండా అవ్వదు కదా. కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అనుకున్నది అయిపోతాయి. దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఉంది కదా అని దైవాన్ని నమ్ముకున్నామా, నమ్ముకుని ఆ దేవుడి ముందు కూర్చొచ్చి దేవుడాన్ని చేయాలి, చేయలేడు కదా. దాని ప్రయత్నం మనం చేయాలి. చేసినట్టే భగవంతుడి సహకారం మనకి ఎప్పుడు ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా అమ్మవారు కటాక్షం బాగుంటుంది. అమ్మవారి నుండి ఎప్పుడు కరుణిస్తూనే ఉంటుంది. కానీ ఉద్రేకం, వాహనాలు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే యాక్సిడెంట్స్ చేసేస్తారు. యాక్సిడెంట్స్ కూడా అనుకోకుండా అయిపోతాయి. ఇది చేయాలని కాదనమాట. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా తొందరపడిన అంతో ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోవటం అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోకుండా ఉండాలి. పిల్లలు కూడా మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ మొండి వైఖరి మనకు ఎంతో చిక్కా కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో మాటకు మాట ఎదురవటం, తప్పులు గ్రహించుకోకుండా తప్పునే వాళ్ళు తీసుకొని ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి సమస్యలే. ఈ సమస్యలు రాకుండా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. అప్పుడప్పుడు చేసే ప్రతి పని మీద కూడా ధ్యాస పెట్టండి, మనస్సు నిమగ్నం చేయండి. చేసిన చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండండి, దానమాలు చేస్తుండండి. అప్పుడప్పుడు కొంచెం పేదలకి అన్నదానం చేస్తూ ఉండండి. చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడు. గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వదేవాన్ని నిత్యము పాలన చేయండి. చేసినట్లయితే మీకు ప్రతి పని కూడా ఈజీగా అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ, ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ, చదువు పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో అయినా సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్సనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అనటం,
అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాసాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మిక సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగంలో వాళ్ళకి విశ్రం ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటే, కానీ అవి బాటను బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చెయ్యాలి. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు. రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు. కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 108 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీన రాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.